అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 4th మంత్. ఈ 4వ నెల అంటే మనకి 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 4వ నెల నుంచే అసలు కథ మొదలవుతుంది. 4th మంత్ నుంచి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. 4th మంత్లోనే ఇంకా బేబీ బంప్ కనిపించడం, కొంచెం ఈ వాంతులు వికారం వీటి నుంచి కొంచెం రిలీఫ్ రావడం, ఈ 4th మంత్ నుంచే ఇంకా రకరకాల సింటమ్స్ బాడీలో కనిపించడం అనేది అన్నీ జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీలో నాలుగో నెలలో కనిపించే లక్షణాలు ఏంటి, ఈ 4వ నెలలో బేబీ అనేది ఎలా ఎదుగుతుంది, అలాగే 4th మంత్లో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోకూడదు, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అలాంటి వాటన్నిటి గురించి మనం 4వ నెల యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీకేమైనా ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే దానికి రిప్లై అనేది ఇస్తాను, కింద కామెంట్ చేయండి. సో అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీరు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అనే దాని గురించి వీడియోస్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాం. అయితే ఈ 4th మంత్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భిణీలో లక్షణాలు తెలుసుకుందాం. ఇప్పుడు 3 months వరకు ఏంటంటే ఆ మార్నింగ్ సిక్నెస్ ఇలాంటివంతా ఉంటాయి. ఈ 4th మంత్ నుంచి ఏంటంటే ఈ వికారం కానీ, గుండెల్లో మంట కానీ, కాన్స్టిపేషన్ కానీ, కడుపు ఉబ్బరం కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా ఏంటంటే తగ్గుముఖం వస్తాయి 80% గర్భిణీ స్త్రీలో. సో కొంతమందికి మాత్రం ఏంటంటే 9 months వరకు కూడా ఉంటాయి. బట్ కొంతమందికి ఏంటంటే ఈ 3 months కంప్లీట్ అవ్వగానే 4th మంత్కి వచ్చేసరికి ఈ వాంతులు వికారం, గుండెల్లో మంట, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి ఇలాంటివంతా కంప్లీట్గా అయితే తగ్గిపోతాయి. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది అయితే ఇప్పటికే కొంత బరువు అనేది పెరుగుతారు. సో వెయిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా పెరుగుతారు. అంటే మినిమం ఒక 2 kgs అయినా సరే బరువు అనేది కొంతమంది గర్భిణీ స్త్రీలు అనేది పెరుగుతారు. అదొక సిమ్టమ్ కనిపిస్తుంది. సో ఈ ప్రెగ్నెన్సీ బంప్ అంటే కొంచెం లైట్గా షేప్ అనేది చిన్నగా కొంచెం వస్తుంది, మరీ పెద్దగా ఏం కాదు, జస్ట్ స్మాల్ కొంచెం అయితే వస్తుంది. అలాగే ఇంకేంటంటే ఈ 4th మంత్లో కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది, ఎక్కువగా కాదు. ఇంక ఇది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నార్మల్గా స్టార్ట్ అవుతుంది ఆ పెయిన్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ బరువు అనేది పెరుగుతారో ఆ బరువు పెరిగిన గర్భిణీ స్త్రీలు వృక్షోజాలు కూడా కొంచెం సైజు పెరుగుతాయి. అంటే మన చెస్ట్ ఇవంతా కూడా కొంచెం బరువు అనేది కామన్గా పెరుగుతుంది. అది ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వల్ల మాత్రమే అలా ఈ వృక్షోజాల్లో మార్పు అనేది వచ్చి పెరుగుతుంది. సో అదొకటి. ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే కొంతమంది గర్భిణీ స్త్రీలకి శ్వాస అనేది సరిగ్గా ఆడదు. సో అంటే ఇంకా బేబీ బంపు పెరిగే కొద్ది కూడా కొంచెం శ్వాస ఇబ్బంది అనేది ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి నాడీ సంబంధ వ్యవస్థ అంటే నాడీ సంబంధ ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే సరిగ్గా మగతగా అనిపించడం, సరిగ్గా కనిపించకపోవడం ఇలాంటివంతా ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే 4th మంత్ నుంచి కొంచెం బరువు పెరుగుతారు, బేబీ బంపు స్మాల్ చిన్నదిగా కనిపిస్తుంది, నార్మల్గా మార్నింగ్ సిక్నెస్ అంతా కంట్రోల్ అనేది అయిపోతుంది, కొంచెం శ్వాస ప్రాబ్లం అనేది వస్తుంది, అది ఇంకా ఈ రొమ్ములు అనేది పెరుగుతాయి. ఇవైతే గర్భిణీ స్త్రీలో అయితే కామన్గా కనిపిస్తాయి ఈ 4th మంత్లో. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే కొంతమందికి ఈ సమయంలో ఇప్పుడు బేబీ గురించి అయితే తెలుసుకుందాం. బేబీ ఏ రకంగా ఉంటుందంటే 7 centimeters పొడవు ఉంటుంది, 14 centimeters పరిమాణంలో మనకి అంటే చిన్న చాలా స్మాల్ ఒక దానిపు గింజంత పరిమాణంలో మనకి ఈ సమయంలో అనేది ఉంటుంది. సో అదొకటి. అలాగే ఈ 4వ నెలలో బేబీ అనేది పూర్తిగా పరిపక్వత చెంది అవయవాలన్నీ ఇప్పటికే ఏర్పడతాయి. సో మరింతగా అభివృద్ధి అనేది చెందుతుంది ఈ 4th మంత్లో. అలాగే కనురప్పలు, కళ్ళు బాగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ శరీరం పైన వెంట్రుకలు అనేది ఏర్పడతాయి బేబీకి. అలాగే చేతి వేళ్ళు, కాలి వేళ్ళు, అలాగే గోర్లు కూడా ప్రారంభం అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే బేబీకి రుచిమగ్గులు, టేస్ట్ బడ్స్, 4 పైన రుచి టేస్ట్ బడ్స్ అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే హార్ట్ రేట్ శబ్దం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు కానీ పొట్ట పైన చెయ్యి వేస్తే అప్పుడే తెలీదు బేబీ యొక్క హార్ట్ రేటు. బట్ ఏంటంటే 5th మంత్ నుంచి మీకు బాగా పొట్ట పైన చెయ్యి పెట్టేసరికి హార్ట్ రేట్ అనేది బాగా తెలుస్తుంది. సో అది అయితే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అంటే బేబీ పూర్తిగా పరిపక్వత అనేది
చెందుతుంది. సో అదొకటి. అండ్ ఈ 4th మంత్లో మూమెంట్స్ ఉంటాయని అడుగుతున్నారు చాలామంది. ఈ 4th మంత్లో మూమెంట్స్ అంతా మొదటి ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే అంతగా ఉండకపోవచ్చు. అది సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే మూమెంట్స్ అయితే తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, ఫస్ట్ ప్రెగ్నెంట్ అనేది అవుతారు కాబట్టి వాళ్ళకి కొంచెం మూమెంట్స్ అనేది తెలుస్తుంది. అదే మొదటి ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం అప్పుడే మూమెంట్స్ అనేది తెలీదు. బట్ బేబీ మాత్రం కడుపులో తిరుగుతూనే ఉంటుంది, రొటేట్ అవుతూనే ఉంటుంది. సో అది రొటేట్ అవుతుంది కానీ మనకైతే ఆ మూమెంట్స్ అనేది తెలియవు అంతే. సో నార్మల్గా అయితే మనకి ఎప్పుడు రొటేట్ అవుతూ తిరుగుతూ 4th మంత్లోనే ఎక్కువగా ఉంటుంది. కానీ బేబీ గాలి పీల్చడం, శ్వాస వదలడం ఇలాంటివంతా కూడా జరుగుతుంది ఈ సమయంలో. సో ఇది బేబీ గురించి అయితే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ 4th మంత్లో డైట్ ఎలా మెయింటైన్ చేయాలంటే ఎక్కువగా క్యాలరీలు ఎక్కువగా ఉండే విధంగా ఎక్కువగా తీసుకోవాలి. మినిమము 2200 క్యాలరీలు తీసుకుంటే బేబీ మంచి బరువు అనేది పెరుగుతుంది. సో అదొకటి. మంచిగా సమతుల్య ఆహారంతో పాటు మంచి క్యాలరీలు తీసుకోవాలి. అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల పీచు పదార్థాలు బేబీకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ బేబీకి మీకు అందుతుంది కాబట్టి మంచిగా డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో అదొకటి. మనకి ఫైబర్ అనేది ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థాలు కొన్ని కూరగాయల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. అదొకటి. ఇంకొక విషయం వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా నీటి శాతం అనేది పెంచుకోవాలి. సో ఎందుకంటే బాడీ అనేది ఎక్కువగా డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ సమయంలో. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు నీటి శాతాన్ని అనేది ఎక్కువగా తీసుకుంటే చాలా బెటరు. అదొకటి. అండ్ మీ ఆహారంలో ఎక్కువగా ఐరన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ కంటెంట్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల మీకు బ్లడ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. బేబీకి సరిపడా బ్లడ్ అనేది మనకి అభివృద్ధి చెందే విధంగా మీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఎక్కువగా ఐరన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బేబీకి ముందస్తు డెలివరీ అవ్వకుండా ఉంటుంది, బేబీకి బ్లడ్ సరిపోతుంది. సో మీకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోమంటారు. అయితే మనకి ఐరన్ కంటెంట్ అందులో ఉంటుందంటే ఆకుకూరలు, గింజలు, అలాగే కాయధాన్యాలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఆహారాల్లో ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఐరన్ అనేది ఎక్కువగా మనకి ఎక్కువగా విటమిన్స్ అంటే ఎక్కువగా మనకి ట్యాబ్లెట్స్ బట్టి కాకుండా ఎక్కువగా ఫుడ్ ద్వారా వచ్చే విధంగా మీరు చూసుకోండి. సో అదొకటి. ఎక్కువగా సప్లిమెంట్స్ అనేది ఐరన్ సప్లిమెంట్స్ యూస్ చేయొచ్చు, బట్ మరీ ఎక్కువగా ప్రెగ్నెన్సీలో వాడకూడదు. అది ఫుడ్ ద్వారా అయితే మీరు ఎక్కువగా ఐరన్ కంటెంట్ తీసుకుంటే బేబీకి మీకు ఇద్దరికి బెటరు. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రోటీన్. అవునండి, ప్రోటీన్ అనేది మంచిగా తీసుకోవాలి. అయితే 65 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. 65 గ్రాముల లోపు ఒక రోజులో 65 గ్రాముల లోపు తీసుకుంటే బెటరు. 65 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. పాలు, పెరుగు అంటే పాల పదార్థాలన్నిటిలో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదొకటి. ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోండి. అండ్ కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఈ కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీ యొక్క ఎముకలు, దంతాలు అన్నీ కూడా గట్టిపడతాయి, దృఢంగా ఉంటాయి. కాబట్టి కాల్షియం ఉండే ఎక్కువగా తీసుకోండి. అండ్ ఫోలిక్ యాసిడ్ ఫుడ్. సో ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే న్యూరల్ ట్యూబ్ ఉండే అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది అన్నీ కూడా పోతాయి. సో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నీ పోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఫోలిక్ యాసిడ్ అంటే ఎక్కువగా పాలకూర ఉంటుంది కదా, పాలకూర ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, చాలా వీడియోస్ చేశాను. ప్రెగ్నెన్సీ ఫుడ్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్లో. సో అది. అండ్ అయితే ఇది కాల్షియము, ఫోలిక్ యాసిడ్ అండ్ ఆల్సో ప్రోటీన్ అండ్ ఎక్కువగా ఐరన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఫైబరు ఇవి తీసుకోవడం వల్ల మంచిగా క్యాలరీలు ఉండే ఫుడ్ కూడా తీసుకోవాలి. మంచిగా వాటర్ తీసుకుంటే మీ బేబీ చాలా హెల్తీగా అనేది పెరుగుతుంది. సో ఇది అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.